వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సోషల్ స్టడీస్ డిఎస్సికి సంబంధించి చరిత్ర చరిత్ర జాతీయోద్యమం మలిదశ టాపిక్లోంచి ఇంపార్టెంట్ బిట్స్. ఇది డిఎస్సికి సంబంధించి రాశాను, కానీ ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, గ్రూప్స్కి అందరికీ ఇంపార్టెంట్ బిట్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఒకసారి, ఇక టాపిక్లోకి వెళ్దామా. ఎప్పుడు గాంధీజీ ఆంగ్లేయుల ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు? 1930 ఏప్రిల్ 6వ తేదీన గాంధీజీ ఆంగ్లేయుల ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు. గాంధీజీ డూ ఆర్ డై అనే నిదానాన్ని ఏ ఉద్యమంలో ఇచ్చారు? క్విట్ ఇండియా ఉద్యమం. ఈ వీటిలోనే డూ ఆర్ డై అనే నిదానాన్ని ఎవరిచ్చారు? గాంధీజీ. ఇలా 2 బిట్స్ ఉన్నాయి, చూడండి. నవోకలి అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? బెంగాల్ రాష్ట్రంలో ఉంది. గాంధీజీ హత్య జరిగిన సంవత్సరం ఏది? 1948 జనవరి 30న. భారతదేశం సంస్థానాల విలీన బాధ్యతను ఎవరు తీసుకున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? మౌంట్ బాటన్. గాంధీజీ అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? బెల్గాం సమావేశం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఎప్పుడు స్థాపించారు? 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన సమ్మెలో ఎన్ని నౌకలున్నాయి? 78 నౌకలున్నాయి. మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే ఏ సంస్థలో సభ్యుడు? హిందూ మహాసభ. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? నాథురామ్ గాడ్సే. అతను ఏ సంస్థలో సభ్యుడు? హిందూ మహాసభలో సభ్యుడు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులయ్యారు? 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రత్యక్ష కార్యాచరణ దినంకు ప్రధాన కారణం ఏది? క్యాబినెట్ మిషన్ పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చడం ద్వారా ప్రత్యక్ష కార్యాచరణ దినంకు ప్రధాన కారణం. ఇక నెక్స్ట్, 1939లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేయడాన్ని మహమ్మద్ అలీ జిన్నా ఏ విధంగా పేర్కొన్నాడు? విమోచన దినం. ఏమని? ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేశాడు మహమ్మద్ అలీ జిన్నా? 1939లో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేయడాన్ని ఏ విధంగా పేర్కొన్నాడు? విమోచన దినంగా పేర్కొన్నాడు. 1929 లాహోర్లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. భారత ప్రభుత్వ చట్టం 1935ను అనుసరించి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? 1937. చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన జాతీయ నాయకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ముస్లిం లీగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1906లో ముస్లిం లీగ్ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు? రెహమత్ అలీ. 1937లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది? భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. క్రిప్స్ కమిషన్ భారతదేశానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారం కోసం క్రిప్స్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఏ భారతీయ పార్టీ బ్రిటన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది? కమ్యూనిస్టు పార్టీ. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఎంఎస్ ఖాన్. దర్శన్ ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? సరోజినీ నాయుడు. క్రిప్స్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1942లో క్రిప్స్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది? 1946 ఫిబ్రవరి 16న. చూద్దాం నెక్స్ట్ బిట్. 1945లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం ఏది? బొంబాయి. ఎక్కడ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది? బొంబాయిలో. భారత స్వాతంత్ర పోరాటంలో చివరి ప్రతిఘటనగా దేన్ని చెప్పవచ్చు? రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును భారత స్వాతంత్ర పోరాటంలో చివరి ప్రతిఘటనగా చెప్పవచ్చు.
1946 భారతదేశానికి వచ్చిన మంత్రివర్గ రాయబారంలో లేని వ్యక్తిని గుర్తించండి అన్నారు. చూడండి, క్లెమెంట్ అట్లీ, స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ పెతిక్లారెన్స్. ఎవరు? క్లెమెంట్ అట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.